ఈరోజు మనము టమాటో చట్నీ చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు టమాటోలు ఇలా కడిగి సన్నగా ముక్కలు చేసి ఉంచుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు దానికి తగినంత, గుంటూరు మిరపకాయలు ప్లస్ మామూలు మిరపకాయలు రెండు, ఏది ఉంటుంది వేసుకోండి, పర్వాలేదు మీ ఇష్టం. మళ్ళీ ఆవాలు వేసుకున్న తర్వాత మెంతులు కూడా ఒకటే స్పూన్ బాగుంటుంది. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకున్నాం. ఈ మాత్రం ఇంగువ వేసుకుని దీన్ని వేయించుకున్నాం. బాగా వేయించుకున్నామంటే నూనె 2 స్పూన్లు వేసి వేయించుకున్నాం. త్వరగా వేయించుకున్నామంటే ఇలా వేయించి పక్కకు పెట్టుకున్నాం. ఇందులోనే చింతపండు, ఉప్పు అన్నీ వేసుకుని మిక్సీ చేసుకుని లాస్ట్లో వేసుకున్నాం చింతపండు. ఇది బాగా వేగాలన్నమాట, అంటే మాడకూడదు, దోరగా వేగాలి. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇంత మాత్రం బాగా వేయించుకోవాలన్నమాట. దీంతోనే చింతపండు కూడా వేసుకున్నాం లాస్ట్లో. ఇంకేమి ఉద్దిపప్పు, శనగపప్పు ఏం అవసరం లేదు దీనికి. ఇదే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంటే నూనెలో ఎక్కువ బాగా మగ్గించుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేసుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. దోశ, చపాతీ, అన్నం, మనకు దేనికన్నా సాంబార్లు, ఫ్రెండ్స్కి అన్నిటికీ బాగుంటుంది అన్నమాట. అందరూ ఇష్టపడే పచ్చడి టమాటో. సింపుల్, చాలా సింపుల్గా చేసుకుని హడావుడే పనులు. ఇది బాగా వేయించుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి. బాగా మార్చకూడదు, దోరగా వేయించుకోవాలి. హైలో వద్దు, సిమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లోనే వేయించుకున్న తర్వాత దీంతో ఉప్పు, చింతపండు వేసి పక్కకు పెట్టుకున్నాం. బాగా వేగిందన్నమాట. ఇప్పుడు చింతపండు ఇంత వేసుకున్నాం. చింతపండు కూడా వేసుకుని అలా ఒకసారి అనుకున్న ఉప్పు కూడా తగినంత వేసుకునేద్దాం. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉప్పు పడుతుంది, ఎందుకంటే టమాటోలు పులుపు కదా, అంటే పుల్లు పడ్డంత పులుపులే. ఇలా వేసుకుని దీన్నాక ప్లేట్లోకి తీసుకుని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకునేసి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ ఇదే బాండ్లు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకోవాలి. బాగా వేగాలి కదా టమాటా ముక్కలు, కొద్దిగా పడుతుంది కానీ ఏం పర్వాలేదు. ఇది కాగిన తర్వాత మనం ముక్కలు వేసి బాగా వాడ్చుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత వేసుకుందాం ముక్కలు. మళ్ళీ దాన్ని మిక్సీకి వేసుకుని ఈ ముక్కలు బాగా మగ్గలు చూపిస్తాను. వాడిన తర్వాత చూపిస్తాను.
ఎలా దగ్గర పడాలన్నమాట బాగా. ఊరికి అలా తిప్పి అలా పోస్తే పోతుంది. కాబట్టి బాగా నూనెలో వాడ్చి ఫుల్ దగ్గర పడిన తర్వాత చూపిస్తాను. అప్పుడు ఆ మిక్సీకి వేసి కలిపి ఒక 4 మినిట్స్ చాలు. సూపర్ టమాటో చట్నీ రెడీ. కాగుతా ఉంది, వేద్దామా? వేస్తా. ముక్కలు వేసుకోవాలి. కాగిద్దన్నమాట వేసుకుంటాం ముక్కలు. అది కూడా వేసుకుంటాం. ఎందుకంటే బాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గాలి. బాగా మగ్గి పసుపు వేసుకోవాలి. కలర్ ప్లస్ ఎన్నోసార్లు చెప్పాను, మనం పసుపు వేసుకోండి, ఏం చేయము. సో పసుపు కూడా వేసుకోవాలి. వాడుకోవాలి. ఇలాగ రావాలన్నమాట. దగ్గరికి మనం వేసుకున్న ఆయిల్ బాగా కనబడుతుంది. ఇలా దగ్గరికి తెచ్చుకోవాలి ముద్దగా. చూసారా? ఇప్పుడు మనం వేసుకున్నాం కదా మిక్సీకి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, చిక్కుపొడి అదంతా దించి వేసి ఇంత వేసేసి వేసేసామంటే ఇలా వస్తుంది అన్నమాట. కలుపుకోవాలి. ఆ కారము అది అంతా అడుగుమాడకుండా కంప్లీట్ కలుపుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ 2 మినిట్స్లో అయిపోయింది. ఇలా బాగా కలుపుకోవాలి అంతే. సింపుల్గా చూడండి, ఒక 2 మినిట్స్ వదులుకొని పార్టీసేస్తే టమాటో చట్నీ రెడీ.